నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు న్యూటీ మన సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, ఎందుకంటే మన అన్ని ఎపిసోడ్స్ కలకుంలిద్దు మీకు ఇదే ఛానల్లో చూడటానికి లభిస్తాయి. ఇక మీకు మన పొదరిల్లు సీరియల్ నచ్చినట్లయితే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈ రోజు నీ అదృష్టం బాగుంది. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నావ్. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను మమ్మీ. నాకి బెల్ట్ ఎందుకు డాక్టర్? మీరు అనుకోకుండా ఒక్కసారిగా డాష్ బోర్డ్ని గుద్దుకున్నారు కదా, మీ మెడ కండరాలు గాయపడ్డాయి. అంటే జీవితాంతం నేను ఇలాగే ఉంటా డాక్టర్? మీ నొప్పి తగ్గే వరకు ఈ పట్టి ఇలానే ఉండాలి. ఊరికే మెడలు అటు ఇటు తిప్పకండి. అలాగే డాక్టర్, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. ఆ పారిజతవా ఏంటండి, కార్కి బ్రేకులు పడలేదు, యాక్సిడెంట్ అయింది. ఇదంతా నీ ముఖానికి ఆ ఆయిల్ ఏంటి? నేను చెప్తాను సార్ ఎందుకు రాసుకుంది ఇప్పుడు. ఆటిట్యూడ్ కోసం సార్, ఆటిట్యూడ్ కోసం ఆయిల్ రాసుకోవడం ఏంటి? ఏవండి, వాడేదో వెటకారం వాడుతున్నాడండి. నాతో చెప్పిందే నేను బ్రదర్తో చెప్పానండి. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు నువ్వెందుకయ్యా మాట్లాడతావా? ఆ పిల్లి ఎలక అంటూ నీకు నచ్చినట్టు మెడ తిప్పావా అనుకో, అది ఆటో ఇటో సెటిల్ అయిపోయి నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి. అరేయ్, నువ్వు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడురా. నెలవంకలో సగమే కనబడుతున్నావ్, ముందుకు రా. ఎంట వస్తే ఏముందిలే, పోయిన మెళ్ళ ఏమన్నా తిరిగి వస్తాయా ఏంటి? ప్రమాదం చిన్నదేగా బ్రదర్, అసలు ప్రమాదం ఎలా జరిగిందా అని ఆలోచిస్తున్నావ్. బ్రదర్స్, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అంత కదా. కార్లు సర్వీస్ చేయించేది నేనే కదా. ఏ కార్కి ఏ కంప్లైంట్ ఉందో నాకు బాగా తెలుసు సార్. మరి ఈ కార్కి బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయి? నాకేదో అనుమానంగా ఉంది సార్. ఏంట్రా అనుమానం? ముక్క అన్న తర్వాత తుమ్ము రాదా? బ్రేక్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వదా? తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానిస్తావా ఏంటి? తుమ్మ వచ్చిందని ముక్కును అనుమానించకపోయినా బ్రేక్ ఫెయిల్ అయినందుకు కార్ని అనుమానించాలి. పారు అంటే నీ ఉద్దేశం ఎవరైనా తీశారా? అవును సార్. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ముందు కార్ని బ్రదర్ని టెస్ట్ చేయమన్నారు సార్. బ్రదర్ వెళ్ళి బానే వచ్చాడు. ఆ తర్వాత జ్యోత్స్న కార్ ఎక్కింది, కానీ పారు కార్ ఎక్కడానికి ఇబ్బంది పడింది. జ్యోత్స్నాతో నేను ఎందుకులే అని ఆలోచించాను. మరి మొహానికి ఆయిల్ గేటు శుభ్రం చేస్తే అంటుకుంది. గేటుక ఉండేది గ్రీజ్ ఆయిల్ కాదు. చి, గ్రానీకి అబద్ధం చెప్పడం కూడా రాదు, నొరికిపోయేలా ఉంది. నేను చెప్పేది ఆ గేటు కాదు, ఆ వెనకవైపు ఉంది కదా ఆ గేటు. చేతితో తుడితే ఆయిల్ మోహన్కి ఎందుకు అంటుకుంటది? చేతి మొహం తుడుచుకుంటే అంటుకోను. నాకేమి అలా అనిపించట్లేదే. ఎలా అనిపిస్తుంది? బ్రోని వేసేయడానికి కార్ బ్రేకులు తీసేసి మర్డర్ ప్లాన్ చేసరేమో అనిపిస్తుంది. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో జాన్ ఇవ్వాల్సిందిరా. జరిగిన దాంట్లో మన హస్తం లేదంటారు. కోరంతో కోరిన పచ్చి కొబ్బరి తురుము లాంటి మనసురా నాది. మా మనసులో మాత్రం సామిల్లో రంపాలా ఏంటి? మావి కూడా పచ్చి కొబ్బరి తురుములే. ఊరికి అందరినీ అవమానించదురా. అయినా సూరజ్ ఇప్పుడు పరాయవాడు కాదు కదా, మనవాడే కదా. అంతేనంటావా? అంతే. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది గాని మనం కాంపిటీషన్ దగ్గర వెళ్ళాలి. వెళ్ళి రెడీ అవ్వండి అందరూ. పలగేనండి. నువ్వు ఎక్కడికి? మరి మీరంతా వెళ్ళిపోతే ఒంటి కన్ను రాసి నేనొక్క ఇంట్లో ఏం చేస్తానండి? ఈ పట్టి వేసుకొని అక్కడ ఎలా తిరుగుతావ్? ఒక మూల కూర్చుంటానుండి. వాళ్ళు తీసుకుపోండి, మాత్రం నేను ఉండలేను. రాణి తాత సరే తయారవ్. అలాగేనండి. పారు ఏంట్రా ఆ గార్డెన్లో రంచే ఒకటి కనపడింది, అది ఎవరి తాలూకా? పోయిడాన్ అడగరా. బ్యూటికన్నీ అనుమానాలే. జస్ట్ పదవే పద. అమ్మ అబ్బా, మీరెన్ని వేషాలు వేసినా బ్రదర్ ఏమో ఇక్కడి నుంచి పోడలే. ముందు ఈరోజు కాంపిటీషన్లో దీపని గెలవని, ఆ తర్వాత మీ సంగతి చెప్తా. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మ. అంతా ఓకేనా? ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయండి. మామూలుగా అయితే భారీ మొత్తంలో ఏర్పాట్లు, హడావిడి ఉండేది. కానీ ఇప్పుడు పోటీ మీకు దక్షిణమూర్తి గారితో కదా, అందుకే సింపుల్గా ఏర్పాట్లు చేశాం. 2 టేబుల్స్, వాటి మీద కావలసిన వస్తువులు, కూరగాయలు. బయట వాళ్ళు ఎవరిని పిలవలేదండి, అంతా మనవాళ్లే. కాకపోతే వంటలు టేస్ట్ చేయడానికి ఒక చెఫ్ వచ్చారు. ఉన్న 3 జడ్జ్లతో ఆయన ఉంటారు. అది బాగానే ఉంది. ఓపి పెట్టిన వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదే. అదిగోండి వస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం. శివనారాయణ గారు మాకంటే ముందే వచ్చారే. అందరికంటే ముందే ఉన్నాం. ఏదో ఒక రోజు మేము ముందు వస్తాం లేండి. మంచిది. మీకు నూరేళ్లు ఎందుకు? ఇప్పుడే మిమ్మల్ని శివనారాయణ గారు తలుసుకున్నారు, అప్పుడే మీరు వచ్చారు. మీతో కలిసి ప్రయాణించడానికి నాకు నూరేళ్లు ఆయుష్య ఇచ్చారా శివనారాయణ గారు? సార్ రెడీ. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను ఏర్పాట్లు చూసొస్తాను. మననిద్దరం పరిచయం కూడా లేని పరాయవాళ్లం అని అందరూ అనుకుంటున్నారు.
మనం ఏంటో మనకు తెలుసు. నేను ఎవరికీ చెప్పలేదు, నేను ఎవరికీ చెప్పుకోనంత మాత్రాన బంధత్వాలు లేకుండా పోతాయా బాబాయ్? ఎక్కడికి పోతాయా అమ్మ? మీ మామగారు రెచ్చగొట్టి మరీ పోటీకి పిలిచారు కదా, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకలేదు అనుకుంటారు. బంధుత్వం అనేది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, అనురాగం పెంచుకోవడానికే. అనురాగం పెంచుకోవడానిక, అవమానించడానిక నువ్వు వస్తావా అనుకోలేదు సుమిత్ర. నా మెట్టినింటి గౌరవాన్ని మీరు ఎక్కడ నాశనం చేస్తారో అన్న భయంతో వచ్చాను. కూతురు పరువు గురించి ఈ తండ్రి ఆలోచించే కదా ఇంట్లో నుంచి గెంటేశారు. ఇది మా కుటుంబానికి సంబంధించింది. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? మా పారు మా తాత భార్య, మా అత్తకే అత్తగారిది. కోడల గురించి అత్తగారు మాట్లాడకుండా ఎలా ఉంటారు? నా అల్లుడేమి ఈవిడ కొడుకు కాదు కదా. కుటుంబాల్ని విడిదీశారు, ఇప్పుడు మనుషుల్ని విడిదీస్తున్నారా? నువ్వు కళ్లకు గంతలు కట్టుకొని లోకాన్ని చూడడం మానేసావమ్మా. నీ రెండు చెవులు మూసుకొని మంచిని వినడం కూడా మానేసావ్. కానీ ఫోన్లో నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం నేను విన్నాను. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావో కూడా చూడగలిగాను. నన్ను ఎప్పుడూ తప్పుగా చూపించడమే ఈ శివన్నారాయణ పని. మీరు వచ్చింది వంటల పోటీలు అనుకున్నాను, మాటల పోటీ. కానీ అంత చమత్కారంగా మాట్లాడడం నాకు చాత కాదులే శివన్నారాయణ. నీకు ఏం చేతన అవుతుందో నాకు తెలుసులే. మనసులో ఉన్న ప్రేమని మాటల్లో కనబడనివ్వకుండా దాస్తానెందుకు బాబాయ్? ఎవరి మీద ప్రేమని ఎవరు దాస్తున్నారు? మన మాటలు ఎవ్వరు వినడం లేదు కాబట్టి నేను చెప్పొచ్చు అనుకుంటున్నాను. మీరు పాత స్నేహాన్ని మర్చిపోలేదని నాకు తెలుసు బాబాయ్. మాలిని ఎందుకు బాబాయ్ నటిస్తారు? నీకంత ప్రేమ లేకపోతే రక్తం ఇచ్చి మామయ్యగారి ప్రాణాలు ఎందుకు కాపాడతారు? నేను ఇస్తాను అతనికి, నాకు ఏ సంబంధము లేదు. అతనికి అవసరం ఉంది, నాకు ఆపుకోవడానికి అవకాశం ఉంది. నీ మొహం మీద ఉన్న చిరాకు నీ మనసులో ఉంటే పోయే ప్రాణాన్ని చూస్తూ వదిలేయచ్చు కదా. నువ్వు ఎలా నీ స్నేహితుడి మీద ప్రేమని చంపుకోలేవో అలానే మా మామయ్యగారు కూతురి మీద ఉన్న ప్రేమని చంపుకోలేరు. నీకు స్నేహం విలువ తెలుసు, మా మామయ్యగారికి రక్తం పంచిన బంధం విలువ తెలుసు. సుమిత్ర, నీ తండ్రి ఆరాటపడేది నీకోసమే, నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది నాకోసమే. మాల్ని ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఆవేశానికి ఉన్న బలం కన్నకూతురి పసుపు కుంకుమల్నే దూరం చేయాలనుకుంది. ఇప్పుడు వయసైపోయింది, లం తగ్గిపోయింది. దూరం చేసుకున్న బంధం దగ్గర అవ్వాలనుకుంటే మాత్రం ఎలా దగ్గర అవుతుంది? ప్రతిదానికి ఓ క్షమాపణ ఉంటుంది కదమ్మా. దీనికి ప్రక్షాళన తప్ప క్షమాపణ లేదు. చూడు దక్షిణమూర్తి, ఇక్కడికి మనం చుట్టాల్లాగానో స్నేహితుల్లాగానో రాలేదు. రెస్టారెంట్స్కి ఓనర్గా వచ్చాం, పోటీ పడడానికి వచ్చాం. అలాగే ఉందాం, అలాగే మాట్లాడుకుందాం. అది మీకు మర్యాద, మాకు మర్యాదే. అంతకుమించి నువ్వు ఏది మాట్లాడినా నేనైతే చూస్తూ ఊరుకోను. రండి సార్ దక్షిణామూర్తి గారు, రండి సార్ రండి. ఈ పోటీలో పాల్గొంటున్న జ్యోత్స్న రెస్టారెంట్కి, అలాగే టీఎం రెస్టారెంట్కి, అలాగే ఇక్కడున్న రెస్టారెంట్ల ఓనర్స్కి ఒకసారి పోటీ గురించి వివరించాలనుకుంటున్నాను. మనమంతా రెస్టారెంట్స్ రన్ చేస్తున్నాం. మంచి రుచికరమైన విందు భోజనం ఏదనే దాని గురించి ఇక్కడ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొంటున్న రెండు టీంల షెఫ్ట్లు 1 గంట వ్యవధిలో 5 రకాల వంటలు చేయాలి. ఆ వివరాలు మీ టేబుల్ పైన ఉన్న పేపర్లో ఉన్నాయి. పోటీ ప్రారంభమైన గంట తర్వాత వంటలు చేయడం ఆపేయాలి. మీరు చేసిన వంటల్లో మా అసోసియేషన్ నిర్ణయించిన జడ్జెస్ టేస్ట్ చేసి బెస్ట్ వంటకం ఏదో, విజేత ఎవరో చెప్తారు. అయితే దీంట్లో శివనారాయణ గారు మరో క్లాజ్ యాడ్ చేశారు. అదేంటంటే ఓడిపోయిన వాళ్లే గెలిచిన వాళ్లకి బహుమతి ఇవ్వాలి. మరో 10 నిమిషాల్లో పోటీ మొదలు కాబోతుంది. మీ షఫలతో మీరు రెడీగా ఉండండి. హుసై జ్యోత్స్న, ఈ దక్షిణామూర్తి మనల్ని ఏదో ఒకటి చేయడానికే వచ్చాడే. వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు రాని? మనం చేయాల్సింది ఒక్కటే, ఆ సూరజ్ గాని దీపని తాత దృష్టిలో చెడ్డవాళ్లని చేయడం. చేయాలి అంటే ఈ పోటీలో మనం ఓడిపోవాలి. అలా జరగాలి అంటే ఏదో ఒక గొడవ జరగాలి. మనం ఊరికే ఎలా గొడవ చేయాలి అంటే ఏదో ఒక సాకు దొరకాలి కదా. ఏవండి, మీ ఉంగరం పడిపోయింది. వేలికి వదులుగా ఉండి జారిపోయినట్టుంది. విలువైన దాన్ని అంత తేలిగ్గా వదులుకోకూడదండి. మరి నువ్వెందుకు వదులుకుంటున్నావ్? నీ దగ్గరే ఉండని, నాది కానిదేది నాకు అవసరం లేదు. ఆహా, వీడు భలే దొరికాడు, రాని మాలినితో మాట్లాడుతున్నాడు అంతే కదా. ఇది యథార్థం. కాని మనవి ఇలా చెప్పకూడదు. నువ్వు తాత దగ్గరికి వెళ్లి సూరజ్ మాలినితో చేతులు కలుపుతున్నాడని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నమ్ముతాడు అంటావా? నువ్వు చెప్పుకురాని మాలిని పేరు ఎత్తగానే తాతక వద్దన్నా కోపం వస్తుంది. అలాగే ట్రై చేస్తాను.
ట్రై చేయడం కాదు, పోయి తీసుకురా ఆ వెళ్ళు. ఉంగరం తీసుకోండి. నా చెయ్యి నుంచి జారిపోయి నీ చేతికి వచ్చిందంటే అది నీకు రాసి పెట్టుంది. కనిపించని రాతల్లో భవిష్యత్తును వెతుక్కునేంత అమాయకుడిని కాదు. అయితే నువ్వు ఎవరు మనిషిని? ఎవరి మనిషివి? నేను నా మనిషినే. వాడు ఒక పెద్ద తిక్కలోడ. అత్త వాడితో మాట్లాడితే బుర్ర పాడవుతుంది. ఈ గ్రాన్ని ఏంటి ఇంకా రాలేదు? నీకు అసలే మెడలు తిరగట్లేదు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అయ్యో నేను చూశాను ఆ మాలిని మన మీద గెలవడానికి సూరజ్ గాడితో బేరాలు మాట్లాడుతోంది. రండి చూపిస్తాను. తాత అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే డైరెక్ట్గా వెళ్ళటం కాదు, కాస్త చాటుగా వినాలి. ఇలాగే ఇంతకుముందు 2 సార్లు అనుమానించాం. ఇది 3ఓసారి కాకూడదు. నువ్వు చెప్పేది నిజమే. ముందుగా వింటే కదా మనుషులు ఎవరో తెలిసేది. పదండి వెళ్దాం. రండి రండి దీప, మనము వెళ్దాం పదా. బాబాయి కుటుంబానికి నీకు బంధుత్వం ఏం లేదని గుళలో నా మేనకోడల మాటల ద్వారా అర్థమైంది. అయినా నువ్వు వాళ్లతో అంత క్లోజ్గా ఉంటున్నావా అంటే వాళ్ల ఆఫీస్లో నీకేదో విలువైన స్థానమే ఇచ్చి ఉంటాను. శాలరీ ఎంత? నేను జీతానికి ఎవరి దగ్గర పని చేయట్లేదు. ఫ్రీగా చేస్తున్నావా? ఒకరి కింద ఫ్రీగా చేయాల్సిన అవసరం నాకు లేదు. మరి ఏం చేస్తున్నావ్? నేను ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. జోస్నా రెస్టారెంట్లో నా స్టాల్స్ని పెట్టుకోవడానికి దీపా గారు ఒక అవకాశం ఇచ్చారు. అందుకు పరిహారంగా నేను దీపా గారికి అడ్వైజర్గా ఉంటూ హెల్ప్ చేస్తున్నాను. నీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ నేను ఇస్తాను. నువ్వు నాకు అడ్వైజర్గా ఉంటావా? వాడు నీ అంటాడు. చూడండి చూడు, నిన్నే అడిగేది ఉండను. నీకు బెటర్ లైఫ్ ఇస్తాను. ఒకరు ఇచ్చింది నాకు వద్దు. మరి ఇంకేం కావాలి? చూడండి మేడం, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను. నాకు ఇష్టం ఉన్న పనులు మాత్రమే నేను చేస్తాను. నాకు చేసే పనే కాదు, మనుషులు కూడా నచ్చాలి. నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే దానికి కట్టుబడి ఉంటాను. నీకో లక్ష్యం ఉందంటా, ఉంటే మాత్రం మీకు ఎందుకు చెప్పాలి? దానికి నేను హెల్ప్ అవ్వొచ్చు కదా. నేను ఎవరి హెల్ప్ తీసుకోను. మరీ మొండిగా ఉంటే జీవితంలో ఎదగలేవు. నేను ఎదగలేను అనేది నీ ఒపీనియన్. దాంతో నాకు సంబంధం లేదు. నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేస్తే మోసాన్ని నేను తీసుకుంటేనే కదా నేను మోసపోయాను అనుకోవడానికి. నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఇలాగే బ్రతుకుతాను కూడా. మోసం చేసే వాళ్ల గురించి నేను ఆలోచించను. నన్ను నమ్మిన వాళ్లని మాత్రం నేను మోసం చేయను. మీరు బంగారు ఉంగరమే కాదు, వజ్రాల ఉంగరం పడేసినా సరే ఈ ఉంగరం మీ దగ్గరే ఉంచండి. నీ విలువ బంగారం లాంటిది అంటాం. విలువ నిలకడ లేని బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను. అందుకేనా ఈ దరిద్రుడు నన్ను బంగారం అని పిలుస్తాడు. విలువ అనే త్రాసులో ఇదెప్పుడూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకసారి కిందకి ఒకసారి పైకి, కానీ ఈ సూరజ్ ఎప్పుడూ సమాంతరంగానే ఉంటాడు. సబాష్, బంగారంతో పోల్చి నీ విలువను పెంచుకున్నావ్. వెనకే ఉన్నారేంటి బాబాయ్? ముందుకు రావాల్సింది కదా. ముందే ముందుకు వస్తే బేరసారాలు సవ్యంగా సాగవు కదా. బేరసారాలు కాదు బాబాయ్, వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం, అమ్ముడు పోయేవాడికి అవకాశం. అమ్ముడు పోకుండా ఉండేవాడు ఉండిపోతాడు. ఇందులో సిగ్గుపడాల్సింది లేదు, సరిచేసుకోవాల్సింది లేదు. నా దగ్గర నీ డబ్బు కమ్ముడిపోయే మనుషులు ఉన్నారు. నా వాళ్ల ఎవ్వరిని నీ డబ్బుతో కొనలేవు.